ఎక్స్క్యూజ్ మీ, ఐ హావ్ టు గో. అబ్బో ఇంగ్లీష్ మళ్ళీ మా రాజాగారిని పిలిచారనుకో ఏలేని భాష మాట్లాడతాడు, చెవులు తూట్లు పడిపోతాయి. నీ బాధ ఏంటి బ్రదరు? నన్ను ఎందుకు ఆపుతున్నావు? ఇది నా కర్తవ్యం. కావాలంటే డబ్బులు ఇస్తాను. అవునా, ఎంత ఇస్తావు? 1000. కొన్నిసార్లు కర్తవ్యానికి కూడా తలవసకు తప్పదు. ఆ 1000 ఇవ్వు. ఇక లోపలికి వెళ్తాం తమ్ముడు. 3 రోజులు క్వార్టర్కి ఇబ్బంది లేదు. ఏంటి, నేను నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా, కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎన్ని మెసేజెస్ పెట్టానో తెలుసా? ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు. అదే లేదురా, కొంచెం బిజీగా ఉన్నాను. అయితే ఏంటి, కనీసం చెప్పాలి కదా. సరే, సారీ. ఇంతకీ వెళ్ళిన పనైందా? ఈ రోజుతో తేలిపోతుందిలే. నీకు మనీ ఏమైనా అవసరం ఉంటే చెప్పు, మా అన్నతో వేపిస్తా. వద్దులే. అరే, ఎందుకు మొహమాట పడుతున్నావు? వాడి దగ్గర లేవనేం ఆలోచించకు, నేను అడిగితే వేసేస్తాడు. అవసరం లేదు వైష్ణవి, ఈ రోజుతో కంప్లీట్ గా అతను అవసరం లేకుండా పోతుంది. ఏంటి మాట్లాడితే ఈ రోజుతో అంటున్నావు? క్లైమాక్స్ లో చెప్తానులే, నువ్వు సేఫ్ కదా. నేను సేఫ్ గానే ఉన్నా. మా అన్నయ్య మన బాధ్యతలు మొత్తం తీసేసుకున్నాడు, నాకే ప్రాబ్లం లేదు. కానీ నీకేమైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పు, మొహమాట పడకు. ఏదోలా మా అన్నయ్య చేత వేపిస్తా.